మొగోళ్ళు కూడా వేసుకున్నారు జాకెట్లు. సరే, ఎందుకు మీరెవరు కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ పరాంకుశ. పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్న పాపం దారి తప్పొచ్చినట్టున్నారు. అయ్యో, ఆ వెంకట గారు కొప్ప ముచ్చారమ్మా, కొప్ప ముచ్చారు. మిస్టర్ సుబ్బరాయుడు, ఆ వెంకట మరొకసారి ఏమన్నా అన్నారా? నాకు కోపము వస్తున్నా. వాడు కనబడితే పీకి పిసికి తప్పేస్తాను. మీకు కోపం వచ్చినా సరే. ఊరంతా అతగాడు యోగ్యుడు, అమాయకుడు, పాపం పసిబిడ్డ అంటారే. ఎవరండి వాడా? అమ్మా 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 మట్టి కోటి పప్పు అదంతా ఉట్టిదే. మా నాన్న ఊరికే అంటున్నాడు. అయితే వెంకట్ అంటే మీకు ఇష్టమేనా? ఆయనంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను. ఏమన్నా వాడిని పెళ్లి చేసుకుంటావా? నీ పీక పిసికేస్తాను. ఎందుకు? ఎందుకా? వాడు వకీలు వేషం వేసుకొచ్చి మనల్ని మోసం చేయలేదు, మన కొంపకి ఇన్స్పెక్టర్ను కూడా పంపించాడు. మన పరువేం కాదు. నన్ను చంపి వాడిని పెళ్లి చేసుకో, లేదా ఉంటున్నా. అయితే ఇన్స్పెక్టర్ గారు అందుకొచ్చారా? సార్ 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 పాపం మా నాన్నగారికి ఏమీ తెలియదు. ఆ వెంకట వకీలని మమ్మల్ని మోసం చేశారు సార్. నిజమా? నిజం సార్. నిజం? నిజం. ఈ ముఖం చూసి చెప్పు, బాగా చూసి చెప్పు, లేదా నా చేతితో నేను అరెస్ట్ చేస్తాను. చెప్పమ్మా, సరిగ్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, నువ్వేమీ భయపడక. వెంకట్ నీతో గాని మీ నాన్నతో గాని ఎప్పుడైనా ప్లీడర్ అని చెప్పారా? లేదే. లేదండి, అసలు చెప్పినట్టు కూడా గుర్తులేదు. మిస్టర్ సుబ్బరాయుడు, ఇప్పుడేమంటారు? ఏమమ్మా ప్లేట్ తిప్పేసి? ఇప్పుడే చూసాను మీసాలు. మీసాలు? మీసాలా? మీసా కాదు నాన్న, మీసా మీసా. అయ్యో 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 అయ్యో, నా చిట్కల్లి నా చిట్కల్లి. ఆ మక్కల మారి మీసాలు జ్ఞాపకం వచ్చి కంగారు పడి ఏదేదో చెప్పేస్తుంది. బాబు మీరు ఇదేమీ నమ్మొద్దు, మీ మీసాల గురించి కాదు. అయితే ఆ మిస్టర్ సుబ్బరాయుడు, వెంకట్ గారికి మీ అమ్మాయి గారికి వివాహం ఎప్పుడు? వెంకట గారికి మా అమ్మాయికి వివాహమా? మా అమ్మాయి పక్కన వెంకట గారు కూర్చునే అర్హత ఉందా అంటాను. అంటే వెంకట్ని మీ అమ్మాయి పక్కన కూర్చోనివ్వరని అర్థం, అంతేనా? అంతేనండి. నేను చచ్చినా మా అమ్మాయి పక్కన వెంకట గారిని కూర్చోనివ్వను. మీ నాన్న చాలా తెలివైన వాడు. లేకపోతే ఈ సంసారాన్ని ఇలా ఎదుకొస్తానా బాబు? కాదు సార్. మిస్టర్ సుబ్బరాయుడు, సెలవెత్తించండి. సిట్. నానా సరదాగా నాన్న, మమ్మల్ని కేసులోంచి ఎలాగోలాగు బయటపడే ఉపాయం చూడాలండి. చూద్దాం చూద్దాం చూద్దాం. వెంకట్ తను వకీలని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు కదా? చెప్తాం. అతని చేత ఒక ఉత్తరం వ్రాయించి తీసుకురండి. ఏమనండి? మిమ్మల్ని మీ అమ్మాయిని మచ్చల మారయ్యను తను వకీలని చెప్పి మోసం చేశారని, సదరు కేసుకు మీకు ఏమీ సంబంధం లేదని అతను ఉత్తరం రాసి ఇవ్వాలి. అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాం, లేదా? అయ్యో, వాడిని ఎలాగోలాగా బాసా కొట్టించి ఉత్తరం రాయించి పట్టి వస్తాను సార్. షూర్. దానికి ఒక ప్లాన్ ఉంది సార్. నాన్న, నీ ప్లాన్ అంతా ఇన్స్పెక్టర్ గారితో చెప్పే. వాల్తాలు కొట్టించడంలో నీకంట ఘనుడు. అయితే వినండి సార్. నువ్వు ఉత్తరం రాసిస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అంటాను సార్. దాంతో వాడు నమ్మేస్తాడు, ఉత్తరం ఇచ్చేస్తాడు. ఎలా ఉంది ఐడియా? ఎందుకైనా మంచిది, మీ మెదడు ఇన్సూర్ చేసుకోండి. ఈ దెబ్బతో వాడు డెఫినెట్ గా పోతా కొడతాడు. కానీ మీరు మాత్రం ఇదే ప్లాన్ లో ఉండాలి, లేదా నేను పోతా వలసి వస్తుంది. నేను చెప్పినట్టే చేస్తాను సార్, చెప్పినట్టే చేస్తాను. కొంచెం కాళ్ళు పుచ్చుకుని వెళ్ళండి సార్. తీసుకొచ్చానండి. అది కాదు సార్, అది నెమ్మది. అది కాదు సార్, కొంచెం ఉప్పు వాటర్ బెజవాడ కనకదుర్గ, కలకత్తా కాళీ, కాశీ అన్నపూర్ణ, శరణు తల్లి, నిన్నే నమ్ముకున్నాను. ఏమండి, ఏమిటి అలా కూర్చున్నారు? రఘు ఊరికి వెళ్తానంటున్నాడు, లేచి ప్రయాణానికి ఏర్పాట్లు చేయరాదు? ఏమిటండి అలా చూస్తారు? నేను ఆదిలోనే చెప్పాను, రంగన్న రంగన్న అని ఊరేగారు. ఇప్పుడు ఏమైంది? తల దించుకున్నారు. శాంత, నోటుకొచ్చుడల్లా వాకు. ఇలాంటి సమయంలో వాళ్ళని ఆడిపోసుకోవడం అంత మంచిది కాదు. మంచిది కాదు. తమరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు. నన్ను విసిగించగా విడిచిపెట్టవే. ఏ విడిచిపెట్టగా నెత్తిని ఎక్కించుకుని ఊరేగారు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా నాన్నగారిని మాటలతో బాధ పెట్టొద్దని. వీడొకడు ఏమీ తెలుసుకోకుండా నాకు చెప్పొస్తాడు. అసలు బాధపడవలసింది రంగన్న గాని ఈయనకెందుకంట?
అడగరా సంగతి. ఆహా, వీడెందుకు అడుగుతాడు? తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేగా, అఘోరించండి. నాన్న, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? అదంతా ఒక పీడకలగా మర్చిపోండి. అది కాదు నాయన, నా జీవితంలో ఏ కార్యం తలపెట్టినా ఊడిపోవడం ఉంటుంది. అది కాక రంగన లాంటి మంచి మనిషిగా ఈ పరీక్ష. బంగారాన్నిగా రాత్రి రంపాన్ని పెడతారు, అలాగే కాలం కూడా మంచివాళ్ళనే పరీక్షిస్తుందన్న. నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలనుకున్నాను, ఇంకా కాలం కలిసి రాలేదు. బాబు, నువ్వు ఇవాళ వెళ్ళాలా? అవునన్నా. సరే, జాగ్రత్త. కారు ప్రయాణం. రాణి యుద్ధం దాచి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. చావండి, ఏం చేద్దామండి? మాట్లాడేవండి. మీ మనసులా రాయిలా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటికి రాగానే కంటికి కనిపించకపోతే రాణి రాణి అని కలవరించేవారే. కన్న బిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్న చెల్లెలు ఇల్లు వదిలి వెళ్ళిపోతే పట్టించుకొని మాట్లాడేవండి. ఏం మాట్లాడు, వెళ్ళిపో. మాట్లాడకుండానే వెళ్తాను. ఎప్పుడో ఒకప్పుడు మీ కంటికి కనిపించకుండా శాశ్వతంగానే వెళ్ళిపోతాను. మనసుండి కూడా మానునయ్యాను, మాటలుండి కూడా మోగనయ్యాను. బాధ నుంచి దూరం కావాలని అన్నయ్యకే దూరం అయ్యావా అమ్మా? పొరపాటుకు మరణమే శిక్ష కాకూడదు. నువ్వేం భయపడకు, మీ అన్నయ్య కబుర్ చేస్తాను. డాక్టర్ గారు, ఆ పని మాత్రం చేయకండి. మా అన్నయ్యకు నా ముఖం చూపించలేక నేను ఈ పని చేశాను. అన్నయ్య దృష్టిలో నేనేనాడో చచ్చిపోయానండి. రాణి, నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ అన్నయ్యకి తెలియను. చాలా ధైర్యంగా ఉంటా. ధైర్యం ఇంకెక్కడ ధైర్యం? డాక్టర్, నన్నెందుకు బ్రతికించారంటే నన్నెందుకు బ్రతికించారు? అమ్మా, అమ్మా, డాక్టర్, అబార్షన్ జరిగేలా ఉంది, జాగ్రత్త. ఎస్ డాక్టర్. శారదా, రాణి నువ్వే ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్త. అలాగే డాక్టర్. कॉफी फर्स्ट क्लास। पंका कैसा है हमारा इंस्पेक्टर का नितिन? అప్పుడే ఏమైంది ఎగిరెగిరి పడుతున్నారు? ముందుంది క్లైమాక్స్. మా నాన్నగారిని పిలవమంటారా? ఓ ఎస్, వాయిదాలు వేయడం అంటే మనకి ఇష్టం ఉండదు. పిల్లు టక్క 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 సెటిల్ చేసేస్తాను. నాన్న, డూప్లికేట్ లాయర్ గారు వచ్చారు. పంకా తెలిసిందిగా ఇంకా yes 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 very good very good very good come in come in come in వెంకట్, నీవు ఒక చిన్న సహాయం చేయాలి. ఎప్పుడో రెడీ. మీ అమ్మాయి పక్కజానిచ్చి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయండి, నేను లెటర్ రాసిస్తాను. అరే ఈ రహస్యం నీకెలా తెలిసింది? అద్దె, ఈ రహస్యం నాకెలా తెలిసింది? నాన్న, కాబోయే అల్లుడు వాటి అబద్ధం ఆడేందుకని నేనే నిజం చెప్పేశాను. అల్లుడా? వెంకట బాబు, ముందు నువ్వు నాకు లెటర్ రాసిచ్చేది, తర్వాత నేను నీకు రాసిచ్చేస్తాను. సుబ్బారాయుడు బాబు, ముందు
మీరు లెటర్ రాసివ్వండి, తర్వాత నేను లెటర్ రాసిస్తాను. నా చిట్టి తండ్రి కదా చిట్టి చిట్టి ఆవుదవా